Welcome to RVTV Breaking News. Stay informed with rajadhanivartalu.com. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సమయంలో ముఖ్యంగా మీ అందరి పాత్ర కూడా పూర్తి స్థాయిలో ఉన్నందుకు ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మాకు తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా మీడియా మిత్రులు కానీ పాత్రికేయులు కానీ మాకు తెలియజేయడం కూడా మేము ఎంతో కృతజ్ఞతగా భావిస్తూ ఈ 2 సంవత్సరాలు నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 శాఖలు కూడా ఈ 2 సంవత్సరాలు మా అధికారులందరూ ఇటువైపు ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నారు, ఇటువైపు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ 2 సంవత్సరాలు చక్కగానే నడపామని మేము పూర్తి స్థాయిలో భావిస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం నుండి వికాసం వైపు 2 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అనడానికి చాలా విషయాలు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈరోజు నా 2 శాఖలో తీసుకున్నట్టయితే, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మొదటిగా మొదలుపెట్టి ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో మహిళలకు భద్రత, పిల్లలకి రక్షణ కల్పిస్తున్నాము అని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ముఖ్యంగా 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లలు బాలింతలు వీళ్ళందరూ కూడా ఉండి అందరికీ సంపూర్ణంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల వాళ్ళందరికీ కూడా మేము ఫుడ్ అందిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇందుకు పూర్వం ఒకటిస్తే ఒకటి వచ్చేది కాదు అని ఒక మాట వచ్చినప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరికీ పూర్తి స్థాయిలో ఒక భద్రత భరోసా కల్పించగలుగుతున్నామని తెలియజేసుకుంటూ, చాలా మంది ఈ మధ్యకాలం 2 సంవత్సరాల్లో ఈ డిఎస్సి కానీ లేదా పోలీస్ సెలక్షన్స్ కానీ ఈ ఉద్యోగాల గురించి చెప్పుకుంటున్నారు. కానీ మా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ లో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు మేము 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంటే దాదాపుగా 11,000 మందికి మేము మా శాఖ నుండి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీస్ మార్చడం వల్ల చాలా మందికి ఉపాధి కలిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ 5,000 మినీ అంగన్వాడీస్ లో ఉన్నటువంటి వాళ్ళు టీచర్లుగా మారితే అక్కడ అందరికీ కూడా ఆయాలుగా ఆల్రెడీ ఇవ్వటం కూడా జరిగింది. ఇంకా 2,000 ఉన్నాయి. ఆ 2,000 కూడా అతి త్వరలో ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీ సెంటర్స్ లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్ కి అన్ని రకాల వసతులతో. ఎందుకంటే ఎక్కడైనా ఆరో ప్లాంట్ లేదా లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అవన్నీ చూసుకుంటూ ఎల్ఈడి స్క్రీన్ తో పాటు ఆట వస్తువులతో పాటు ఆరో ప్లాంట్ తో పాటు దానికి పెరట్లో పెంచుకునే చిన్న మొక్కలతో పాటు, అలాగే ఎక్కడైనా ఆ బిల్డింగ్ ఎక్కడైనా రిపేర్ ఉంటే వాటితో పాటు అన్నిటికీ కూడా ఒక 10,000 మొదటిసారిగా అవి తీసుకొని మొదటి విడతలు తీసుకొని అవన్నీ చేయడం జరిగింది. వాటికి 100 కోట్లు విడుదల చేశాం. ఇంకా మరొక 10,000 ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కి తాను ప్రతిపాదన కూడా పంపడం జరిగింది. అవి కూడా అది త్వరలో చేస్తామని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే ఇండక్షన్ స్టవ్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నేను పొదుపు పాటించండి, ఇంధనం పొదుపు అని.
ఈ దీనిలో చూసుకున్నట్టయితే ఈ రోజు మనం గ్యాస్ ఎక్కడైనా అయిపోయి వెంటనే ఇబ్బంది పడుతుంటే ఎలక్ట్రికల్ స్టవ్ అంటే ఒక కొంత పొదుపు ఇక్కడ అక్కడ కూడా, ఎందుకంటే గ్యాస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం, అలాగే ఎలక్ట్రికల్ కూడా కొంచెం ఇబ్బంది పడినా కానీ మనం అంగన్వాడీ పిల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి బాలింతలు కానీ గర్భిణీలు కానీ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో అన్ని అంటే 55,747 సెంటర్స్ కూడా ఇండక్షన్ స్టవ్లు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వచ్చే 20వ తేదీన ఆ కార్యక్రమం జరుగుతుందని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆల్రెడీ ఇప్పటికీ 11,400 స్టవ్లు అందించడం జరిగింది మొట్టమొదటిగా. మిగిలినవన్నీ కూడా ఈ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 72 కోట్లతో మనం ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ లో ఉన్న అందరు టీచర్లందరికీ, అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్స్ కి అందరికీ కూడా మనం స్మార్ట్ ఫోన్ ఇచ్చాం. మీకు తెలుసు, ఇంతకు పూర్వం స్మార్ట్ ఫోన్ అంటే కొన్ని ఫోన్ ఇస్తే ఆ టీచర్లు 4 రోజులు పోయిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళకే ఇచ్చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో. కానీ ఈ రోజు మేము 5G ఫోన్స్ ఇస్తే వాళ్ళు ఎంతో చక్కగా దానితో పాటు వాళ్ళకి ఏదైతే యాప్స్ ఉన్నాయో 12-13 యాప్లు అన్ని కూడా వాటిని ఒక యాప్ గా తీసుకొచ్చి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా కొంచెం చదువు అందరూ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కానీ తెలివితేట మాత్రం చాలా ఎక్కువ. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత సంరక్షణగా ఉంటారో బిడ్డలు, అంగన్వాడీ సెంటర్ లో కూడా అంత సంరక్షణతో వాళ్ళు చూస్తున్నారు, అంత జాగ్రత్తగా భద్రతగా భరోసాతో చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్మార్ట్ ఫోన్ చక్కగా వాడుతున్నారు అన్ని రకాలుగా. ఇప్పుడు ఇంతకు పూర్వం అంగన్వాడీ టీచర్ వచ్చిందా లేదా, ఆయా వచ్చారా లేదా, ఫుడ్ ఇచ్చారా లేదా అనేది ఎంక్వైరీ చేసేవాడు. మన సోదరులు కూడా మీరు కూడా వెళ్ళి వాళ్ళు వచ్చారా లేదా చూసేవాళ్ళు. ఇప్పుడు అది ఏం లేదు, మేము ఇక్కడ నుంచో చూసుకోవచ్చు. ఎందుకంటే ఫేషియల్ రెగ్యులేషన్ యాప్ ఒకటి తీసుకొచ్చాం, దానిలో వాళ్ళు ముందే చేస్తున్నారు. దానివల్ల మాకు క్లియర్ గా అలాంటి టీచర్ వచ్చారు, ఆయా వచ్చారు, ఫుడ్ ఇచ్చారు. నెలం ఫుడ్ వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళింది, లేదా 1 వీక్ వెళ్ళింది, 15 days వెళ్ళింది, అది క్లియర్ గా తెలుస్తుంది. ఎక్కడైతే గిరిశకర గ్రామాలు ఉన్నాయో అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటే కొంతమందికి ఇబ్బంది లేని దగ్గర ఫేషియల్ యాప్ వాళ్ళు వేస్తున్నారు. ఇబ్బంది ఉన్న దగ్గర వాళ్ళు కూడా సంతకాలు పెట్టడం, కొన్ని దగ్గర మేము నెట్వర్క్ కూడా దాన్ని గౌరవ లోకేష్ బాబు గారు కూడా నెట్వర్క్ కవర్ చేయడానికి చాలా వరకు టవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. కొన్ని దగ్గర ఇంకా ఇబ్బంది ఉన్న దగ్గర వాటిని కవర్ కూడా పెట్టడానికి మేము ముందుకు వస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. అలాగే అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మినీవి, అవి మెయిన్ గా అప్గ్రేడ్ చేసిన తర్వాత వాటికి కూడా 65 కోట్లతో వాటికి కావలసినటువంటి అన్ని రకాల సదుపాయాలు కూడా మేము చేయడం జరిగింది. అలాగే పిఎం జర్మన్ లో కూడా 192 అంగన్వాడీ సెంటర్స్ ని అంగన్వాడీ కొత్త అంగన్వాడీ సెంటర్స్ కూడా మంజూరయ్యాయి. అందులో 170 భవనాలు ఆల్రెడీ మనం నిర్మాణ దశలోనే ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని పూర్తవడం కూడా జరిగింది. అవన్నీ కూడా త్వరలోనే మనం అన్ని కూడా చేరుకొస్తాయని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే మౌలిక సదుపాయాలు కూడా మరుగుదొడ్లు, త్రాగునీరు వీళ్ళన్నిటికీ కూడా 65 కోట్లు కూడా మనం విడుదల చేస్తాం. వాటితో కూడా అన్నిటికీ మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం పోషణ్ బి పడాయి బి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పథకాన్ని కూడా మనం తగు న్యాయం చేయడానికి కోసం దానికి కూడా 54,408 మంది ఈ పోషణ్ ట్రాక్ లో ఉన్నారు. దానికి కూడా మనం దాదాపు 8,50,00,000 కూడా ఖర్చు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం అన్ని రకాలుగా పోషణ ఇవ్వడానికి మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే రిమోట్ ఎక్కడంటే ప్రీ స్కూల్ ఎక్కడైతే ఉందో ఆ కార్యకలాపాలన్నీ కూడా కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ప్రతి 4వ శనివారం ఆ తల్లిదండ్రులతో మీటింగ్ పెట్టి అక్కడ వాళ్ళు ఈ 4 వారాలు మీ పిల్లలు ఈ విధంగా చదువుతున్నారు, ఈ విధంగా భోజనం చేస్తున్నారు, ఈ విధంగా వాళ్ళ గౌరవం ఉంది, ఈ విధంగా వాళ్ళ తాలూకా యాక్టివిటీస్ ఉన్నాయని 4వ శనివారం తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా చెప్పడం. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కడ భోజనం పెడుతున్నారా లేకపోతే లేదు అని అంటే ఫోన్ ఏమో తండ్రి చేతిలో ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, అక్కడికి వెళ్ళింది తల్లి వెళ్తారు పిల్లలు తీసుకొని, అక్కడ వాళ్ళకి ఏ ఫుడ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా తల్లికి అన్ని విషయాలు తెలుస్తాయి.
తండ్రి ఎక్కడో బయట ఉండి కొన్నిసార్లు వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా తల్లిదండ్రులు కూడా అందుకని పిలుస్తున్నాం. 4వ వారం పిలిచి ఇగో మీ పిల్లలకి ఈ విధంగా మేము చేస్తున్నాం, ఈ విధంగా వాళ్ళ గౌరవం ఉంది, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఈ అంగన్వాడీ కార్యకర్తల్లో అంటే మనకి గ్రాడ్యుయేట్ కూడా కార్యకర్తలకి అలాగే ఆయాలకి గ్రాడ్యుయేట్ కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఎన్నో కలదు దానికి కూడా మనం ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా అది అన్ని జిల్లాలకు కూడా జీవో కాపీలు పంపించడం జరిగింది. అందరి టీచర్లు కార్యాలకి గ్రాడ్యుయేట్ ఇచ్చాం. అలాగే ఎవరైనా అంగన్వాడీ టీచర్ కానీ ఆయా కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయిన వెంటనే మట్టి ఖర్చుల కింద 15,000 రూపాయలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సంయుక్తంగా జరుగుతున్నటువంటి చాలా కార్యక్రమాలు విష్ణు వాత్సల్య కానీ చైల్డ్ కేర్ సంస్థలు కానీ బాల గృహాలు కానీ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. బాల గృహాలు పునరుద్ధరణ చేయడానికి మాత్రం దాదాపు 2 కోట్లతో మనం ఆ కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పిల్లలు ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటూ పిల్లలు అనాథలుగా ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి 4,000 రూపాయల పెన్షన్ కూడా మనం ఇస్తున్నాం. అంటే అది స్కాలర్షిప్ లో వాళ్ళకి భాగంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా మనకి 89 కోట్లు కూడా మనకి శాంక్షన్ అయింది. ఆ పిల్లలందరికీ కూడా 4 అంటే మొత్తం టోటల్ గా 28,374 మంది పిల్లలకి మనం ప్రతి నెల మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అలాగే చాలా మంది పిల్లలు దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళకి 183 మంది పిల్లల దత్తత కూడా ఇచ్చాము ఈ 2 సంవత్సరాల్లో. అంటే కరెక్ట్ అయిన పేరెంట్స్ ని చూసి వాళ్ళ పిల్లలు పెంచగలరా లేదా అని చూసి అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఎక్కడైనా సరే రెస్క్యూ చేయడం, బయట వాళ్ళు ఎక్కడైనా వ్యాధికులు గా ఉంటే అట్లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి మనం ప్రత్యేకంగా మన గృహాల్లో పెట్టి వాళ్ళని ఎదిరించడం కానీ వాళ్ళకి సంరక్షణ చేయడం కూడా మనం చేస్తున్నాం. అలాగే 2 సంవత్సరాల్లో బాల్య వివాహాలు 3,373 బాల్య వివాహాలు మనం ఆపగలిగాం. కేవలం మా స్టాఫ్ అంతా కూడా వెళ్ళి వాళ్ళకి ముందుగా చెప్పి నచ్చజెప్పి బాల్య వివాహాలను ఆపుతున్నారు. ఎక్కువగా ఏంటంటే బాల్య వివాహాలని మనం ముందు వెళ్ళి చెప్పడంతో తప్పకుండా వాళ్ళు 1 సంవత్సరం పోయిన తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత చేయడం కూడా జరుగుతుంది. అది చాలా మంది మనం కోఆపరేట్ చేస్తున్నారు. చాలా 90% కోఆపరేట్ చేస్తున్నారు. ఒక 10% ఇది ఆర్గ్యూ చేసినా కానీ బాగా చేసుకుని వెళ్తున్నారు. అలాగే కిషోర్ బాలికలని వేసవి కాలంలో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి మనం ఫుడ్ కూడా వాళ్ళకి అరేంజ్ చేసుకుంటున్నాం. అలాగే మిషన్ శక్తి కార్యక్రమాల్లో కూడా మనకి ఎక్కడెక్కడైతే పిల్లలకి తల్లిపాలు ఇచ్చే ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో కూడా తల్లిపాలు అందించడానికి శిశు సంరక్షణ గదులని మనం దాదాపు 1000 వరకు ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఆ పిల్లలకి తల్లి పాలిచ్చి క్షేమంగా బయటకు తీసుకురావడానికి మనం చేస్తున్నాం. అలాగే మొదటి ప్రసవానికి 5,000, రెండో ప్రసవానికి 6,000 కూడా మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. మన సీఎం గారు ఇచ్చింది కాదు, మన సీఎం గారు అనౌన్స్ చేసింది కాదు, మా డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సీఎం గారు మనం అనౌన్స్ చేసి చూసుకుంటే ఇప్పుడు మనకి మీకు అందరికీ కూడా తెలుసు మొదటి ప్రసవానికి ఎలా ఇస్తున్నాం, రెండో ప్రసవానికి అది కూడా మనం చేసుకుంటూ వెళ్తాం. అయితే ఈ 1 స్టాప్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని జిల్లాలకి అంటే 28 జిల్లాలు ఉన్నాయి కదా 26 జిల్లాలు చేస్తున్నాం. ఎందుకంటే మనం కొత్తగా వచ్చే కాబట్టి 2 జిల్లాలకి ఇంకా స్టార్ట్ చేస్తాం. 26 జిల్లాలకు కూడా 1 స్టాప్ సెంటర్లు ఒక్కొక్క సెంటర్ 60 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా కొన్ని పూర్తయిపోయి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఎవరైనా ఒక మహిళ ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగితే చాలా మంది ఏంటంటే సూసైడ్ చేసుకునేవాళ్ళు. ఈ రోజు ఆ అవసరం లేకుండా డైరెక్ట్ 1 స్టాప్ సెంటర్కి వెళ్ళి ఆ రోజు కానీ ఆ తర్వాత 2-3 రోజులు అక్కడ వాళ్ళు ఉండి వాళ్ళ బాధ చెప్పుకొని అక్కడే ఒక పోలీసు ఉంటారు, అక్కడే స్టాఫ్ అంతా ఉంటారు. వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళ ఇంటి వాళ్ళని పిలిపించి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం. దానివల్ల అక్కడ ఆ మహిళ సేఫ్ గా ఫీల్ అవుతున్నారు. అలాగే పోలీసులు కూడా వాళ్ళకి తగిన రక్షణ కూడా కల్పించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మాకు చాలా వరకు పిల్లలు కానీ తల్లులు కానీ ఎవరైనా ఆ 1 స్టాప్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు కొంచెం భద్రతా భరోసా పొందుతున్నారు. అది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చాలా మంచి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది అది 1 స్టాప్ సెంటర్ నుంచి. అలాగే మనకి ఎవరైతే ఇలాంటి యాచకులు కానీ బాలిక మహిళలు కానీ ఎక్కడైనా అత్యాచారం గురైన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం దాదాపుగా వాళ్ళు 2,118 మందికి మనం 15 కోట్ల రూపాయలు మనం ఆర్థిక సహాయం అందించాం. ఎక్కడైనా ఉంటే వెంటనే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం కానీ వాళ్ళకి ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బంది తీర్చడం కూడా చేస్తున్నాం.
అలాగే మనకి సాస్కి కింద ఇప్పటికి విశాఖపట్నంలో 3 ఉమెన్స్ హాస్టల్స్ మనకు శాంక్షన్ అయ్యాయి. ఆ 3 ఉమెన్స్ హాస్టల్ కూడా కట్టడం మొదలు పెట్టాం. అవి అవుతున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్. వాటికి 114 కోట్లు శాంక్షన్ అయింది. ఆ 114 కోట్లు కూడా మనం ఇచ్చాం. ఇలాగే మొత్తం అన్ని సెంటర్స్ లో కూడా ఇంత పూర్వంలా కాదు, ఏ సెంటర్ లో ఫుడ్ అందింది, ఏ సెంటర్ లో టీచర్ వెళ్ళారు, ఏ సెంటర్ లో ఏ విధంగా ఉంది, అలాగే అక్కడ ఉన్న టీచరు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అందరూ ఎలా ఉన్నారు, అక్కడ ఎవరికైనా ఒంట్లో బాగలేదా, ఎవరైనా గర్భిణులు ఉన్నారు, ఎవరు బాధితులు ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అన్ని విధాలుగా మనం ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. అయితే ఈ 11,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా డిపార్ట్మెంట్ లో చాలా ప్రమోషన్స్ ఇచ్చాం. ఎన్నో ఏళ్ళుగా ఉండిపోయిన ప్రమోషన్స్, అన్ని ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకి తగిన గౌరవం గుర్తింపు తీసుకొచ్చి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ లో మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఉంటే ట్రైబల్ వెల్ఫేర్. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ లో ఏంటంటే మనకి టోటల్ గా 2,717 ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. అంటే ఇవి ఆశ్రమ్ స్కూల్స్ 371 ఉంటే, గురుకులాలు 199 ఉంటే, ప్రీ మెట్రిక్ స్కూల్స్ ఏమో 17 ఉంటే, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఏమో 179 ఉన్నాయి. అలాగే మనకి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1958 ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా 2,15,000 మంది చదువుకుంటున్నారు టోటల్ గా. వీళ్ళంతా కూడా చదువుకొని ఏంటంటే హాస్టల్స్ లో ఉన్న పిల్లలు, అలాగే స్కూల్స్ లో ఉన్న పిల్లలు అందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మీకు తెలుసు మనకి అంటే విద్యలో ఎంత పెనుమార్పులు తీసుకొచ్చారు. అలాగే విద్యార్థులన్నా, హాస్టల్స్ అన్నా, స్కూల్స్ అన్నా ముఖ్యమంత్రి గారు ఎంత కీన్గా అబ్జర్వేషన్ చేస్తున్నారో కూడా మీకు తెలుసు. అందువల్ల మనం అన్ని కూడా అన్ని హాస్టల్స్ లో, అన్ని స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కోసం మనం అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ముఖ్యంగా ఈ స్కూల్స్ లో ఏదైతే ఉన్నాయో ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తూ వాళ్ళకి ప్లేట్స్ కి 2 సంవత్సరాల్లో మన స్టీల్ ప్లేట్స్ కానీ, స్టేషనరీ కానీ, పడక అంటే దుప్పట్లు, బెడ్షీట్లు వీటికి కానీ, అలాగే నోట్బుక్స్ కానీ వీటన్నిటికి కూడా దేనికి ఇబ్బంది లేకుండా అంటే స్టేషనరీ గ్లాసులు ప్లేట్లకి 5,20,00,000 ఇస్తే స్టేషనరీకి 5,89,00,000 ఇచ్చాం. అలాగే దుప్పట్లు, బెడ్షీట్లకి 21 కోట్లు ఇచ్చి, అలాగే నోట్బుక్స్ కి 42 లక్షలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఏ పిల్లలు కూడా యూనిఫామ్ లేదని కానీ, షూ లేదని కానీ, బుక్స్ లేదని కానీ, ఎక్కడ భోజనం బాగలేదని కానీ, సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం, భోజనం బాగలేదు కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు మనకి ఎక్కడైతే గిరిజన జాతులు తెగలు ఉన్నాయో అంటే ఈ సవార, కూవి, కొండ, ఆదివాసి, ఒరియా, కోయ, సుగాలి ఇట్లాంటి భాషలన్నీ మాట్లాడేవాళ్ళు. వీళ్ళన్నీ కూడా అవి 1127 స్కూల్స్ ఉన్నాయి. అక్కడ ఆ భాషలతో చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే తెలుగు మాట్లాడి చెప్పి వాళ్ళు తెలుగు నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. వీటికి కూడా వేరేగా 9 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటికి కూడా వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు చదువుకోవాలని, ఎందుకంటే కొంతమందికి భాష రాక పిల్లలు కొండల నుంచి కింద దిగట్లేదు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారం అందించడానికి ఆ భాష వచ్చిన వాళ్ళని కూడా పెడుతూ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇలాగే మనకి చూసుకున్నట్టయితే మనకి మెగా డిఎస్సి మీ అందరికి కూడా తెలిసి ఇప్పుడు హాట్ టాపిక్ అదే. ఈ మెగా డిఎస్సిలో నాకు ఎందుకనంటే ఇంత పూర్వం ఎవరైనా టీచర్స్ అంటే అన్ని స్కూల్స్ లో టీచర్స్ ఉండేవాళ్ళు, కానీ ట్రైబల్ వెల్ఫేర్ లో టీచర్లు ఉండాలి అంటే కొండల మీదకి వెళ్ళాలనో, మారుమూల గ్రామాలకు వెళ్ళాలనో, రిమోట్ ఏరియాలకు వెళ్ళాలనో, సిగ్నల్ లేని దగ్గరికి వెళ్ళాలనో, కొండలు దాటి వెళ్ళాలనో, వాళ్ళు దాటి వెళ్ళాలనో ఏదో ఒక సాకుతో కొంతమంది వెళ్ళడానికి నచ్చక, కొంతమంది అంత రివర్ ఆ చివరి దాకా ఎక్కడికి వెళ్తామని కొంతమంది ఆ ప్లేన్ ఏరియాలో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే 2,000 మందిని మన కొత్తగా డిఎస్సిలో మా కోసం ఎస్టీలను చాలా మంది వరకు వేసింది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 5 క్లాసులు ఉంటే ఇంతకుముందు ఒక్కరే టీచర్ ఉండేవాళ్ళు, ఒక్కొక్క రోజు అది కూడా ఉండలేని పరిస్థితిలో ఉండేది. ఈ రోజు 5 క్లాసులు ఉంటే 5 టీచర్లు ఉంటున్నారు. నిజంగా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. చక్కగా మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా మీరు చూశారు ఎంత బాగా రిజల్ట్ వచ్చిందా అన్నది. ఎందుకంటే పార్వతీపురం అన్ని జిల్లా వరుసగా 4వ సారి కూడా ఫస్ట్ వచ్చింది స్టేట్ లో.
అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా లాస్ట్ టైం కంటే 6% పెరిగింది. అలాగే అన్ని ఐటీడీఏలో చూసుకుంటే ప్రతి ఐటీడీఏలో చూసుకుంటే 5 to 6, 7% వరకు మన ఉత్తీర్ణత శాతం పెంచుకుంటూ వెళ్ళారు. కాబట్టి అంటే పిల్లలు టీచర్స్ ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి చదవడం అనేది ఎంత ఈజీగా ఉంటుంది అనేది. అలాగే మెటీరియల్ కూడా బెస్ట్ మెటీరియల్ ఇచ్చాం పిల్లలు. ఎందుకంటే వర్క్ బుక్స్ అనేవి ఎప్పుడూ లేని విధంగా, నా భూతో నా భవిష్యత్, వర్క్ బుక్స్ ఎప్పుడు ఇవ్వలేదు. అట్లాంటిది రాష్ట్రం మొత్తం మీద ఇవ్వటం వేరు, మా గిరిజన ప్రాంతాలకు ఇవ్వటం వేరు. పిల్లలు చక్కగా చదువుకొని ఆ వర్క్ బుక్స్ లో చాలా చక్కగా నేర్చుకొని వాళ్ళ అవగాహన చేసుకొని చాలా చక్కగా రాశారు. అది మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే మా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ లో కూడా ప్రమోషన్స్ ఇచ్చాం. మొత్తం అన్ని డిపార్ట్మెంట్ లో, ఇటుపక్క ఆశ్రమ్ స్కూల్స్ కానీ, ఇటుపక్క గురుకులాలు కానీ, ఇటుపక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చాం. అక్కడ వాళ్ళు అంటే ఒక ఆత్మస్థైర్యంతో ఉద్యోగాలు చేసుకుంటారని, వాళ్ళు కూడా గర్వంగా మాకు ఇన్ని రోజులు కష్టపడ్డాం, మాకు ప్రమోషన్ వచ్చింది, మా శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందని ఒక ధైర్యంతో వెళ్ళాలని ప్రమోషన్స్ అన్ని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే క్లీనింగ్, శానిటేషన్ కోసం ఈ శానిటరీ ఈ వర్కర్స్ ను కూడా మనం త్వరలోనే 1789 మందిని మనం నియమించడం జరుగుతుంది. అంటే వాళ్ళు అన్ని హాస్టల్స్ కూడా వెళ్తారు, అక్కడ అన్ని కార్యక్రమాలకి అంటే కుక్, కమాండి, వాచ్మెన్స్ ఇట్లాంటి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా తెలుసు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మనం చక్కగా ఏం చేసాం. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఆపేశారు. అయితే వాళ్ళు ఆపేయడమే కాకుండా దానికి 23 కోట్ల రూపాయలని బకాయి పెట్టి వెళ్ళిపోయారు. ఆ బకాయిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బకాయిలు విడుదల చేసి వాళ్ళకి మొత్తం అందరికీ కూడా గత 5 సంవత్సరాలు ఎవరైతే బెస్ట్ అవైలబుల్ చదువుకున్న అందరికీ కూడా 22,95,00,000 విడుదల చేసి వాళ్ళందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చామని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అలాగే ఎస్టీ స్టడీ సర్కిల్స్ అని ఒక 3 ఏర్పాటు చేశాం. అది విశాఖపట్నం ఒకటేమో విజయవాడ, ఇంకొకటి తిరుపతి చేసి అక్కడ వైటీసీలో వాళ్ళని ఉంచి వాళ్ళకి అన్ని రకాల కోచింగ్లు, అన్ని రకాల ఏ విధమైన కోచింగ్ కావాలి అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఒక ఐఏఎస్ కోచింగ్ అనో లేదా గ్రూప్ 1 కోచింగ్ అనో చెప్తారు. కానీ మాకు ఒక 50 మంది ఇక్కడ వచ్చి మాకు బ్యాంక్ కోచింగ్ కావాలి, లేకపోతే పలానా కోచింగ్ కావాలని అంటే ఆ కోచింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే అక్కడ మాకు ఉన్నటువంటి మా గిరిజన పిల్లలు, మా యువత వాళ్ళకి ఏం కావాలి అనుకుంటున్నారు, మాకు పోలీస్ సెక్షన్ కావాలంటే అదే ఇస్తున్నాం అలా అన్నమాట. అందుకని 3 సెంటర్స్ పెట్టాం. ఆ 3 సెంటర్స్ కూడా 4.22 కోట్లతో అన్ని రకాలుగా వాటికి వసతి ఇచ్చి వాళ్ళకి అక్కడ యోటం పెట్టి వాళ్ళకి టీచర్స్ చక్కగా పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మనకి ముస్తాబ్ అనే కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ఆ కార్యక్రమం వల్ల మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలతో పాటు అలాగే ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ లో ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలతో పాటు అందరూ ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని ఓన్ చేసుకున్నారు. చేసుకోవడం వల్ల పిల్లలు శుభ్రంగా పరిశుభ్రంగా అంటే ఇంట్లో వచ్చినప్పుడు పరిశుభ్రంగానే వస్తారు. వచ్చినంటే ఆడుకోవడమో చేయడమో చిన్నపిల్లల సంగతి మనకు తెలిసింది. కానీ మళ్ళీ వాళ్ళకి అక్కడ మేము సామాన్ పెడుతున్నాం. పౌడరు, దువ్వెన, అద్దం పెట్టడం వల్ల పిల్లలు తయారవడం అంటే సరదా మీ అందరూ కూడా తెలుసు. వెంటనే చేతులు కడుక్కోవడం, వాళ్ళకి అక్కడ సోప్ కూడా డిఫరెంట్ సోపులు పెట్టడం, లేదంటే వాష్ పెట్టడం, వాళ్ళు ఏంటంటే అవి చేసి ఖచ్చితంగా తయారవుతున్నారు. ఆ ముస్తాబ్ అనే కార్యక్రమంలో కూడా మనం ఎంతో చక్కగా అందరు పిల్లలందరూ కూడా దాన్ని శుభ్రంగా ఉపయోగించుకుంటున్నారు. అలాగే మనం రాష్ట్రం మొత్తం మీద కూడా బర్త్ వెయిటింగ్ హాల్స్ పెడుతున్నాం. ఆ బర్త్ వెయిటింగ్ హాల్స్ దాదాపు 17 కోట్లతో 35 బర్త్ వెయిటింగ్ హాల్స్ పెడుతున్నాం. దీనిలో ఏంటంటే నాకు సంబంధించిన 2 శాఖలకు ఉపయోగమైంది. బర్త్ వెయిటింగ్ హాల్స్ మన ట్రైబల్ వెల్ఫేర్ లో పెట్టినా అవి ఎక్కువగా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ లో ఉన్న గర్భిణీలు వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవడం. ఎందుకంటే గర్భిణీలు అందరూ కూడా ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మీకు తెలుసు, కానీ వచ్చి జాయిన్ అవ్వడం అంటే మేము అది కూడా చేయగలుగుతున్నాం. బర్త్ వెయిటింగ్ హాల్స్ పెట్టడం వల్ల కుండల మీద ఉన్నటువంటి గిరిజన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక 15 రోజుల ముందు, ఎందుకంటే మేము గిరిజన గర్భిణీ వస్తు గృహాలను పెట్టి 2 నెలల ముందే తీసుకుంటూ వస్తే వాళ్ళు 2 నెలలు ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఉండమని మేము బ్రతిమాలుతున్నాం. ఎందుకంటే పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళకి చెకప్ చేసుకుంటూ వాళ్ళు ఉండాలి. ఇది ఈ గిరిజన గర్భిణీ వస్తు గృహం మీకు అందరికీ కూడా తెలుసు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వెళ్ళింది. అది పార్వతీపురం అన్యం జిల్లా నుంచి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ అంత చక్కగా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ 15 రోజులు ఉండటం, అంతకన్నా ఎక్కువ ఉండలేవు, పిల్లలు ఇంట్లో ఉన్నారు అని చెప్తున్నారని 15 రోజుల ముందుగా తీసుకొచ్చి బర్త్ వెయిటింగ్ హాల్ లో ఉంచి వాళ్ళు రోజు చెకప్, అక్కడ ఏమని ఉంచుతున్నాం,
డాక్టర్లు కూడా వాళ్ళకి 3 days to 4 days చెక్ చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండి వాళ్ళు డెలివరీ అయిన తర్వాత వాళ్ళని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ లో మళ్ళీ ఆ గిరిశిఖర ప్రాంతాలకు వాళ్ళని చేర్చడం, గిరిశిఖర ప్రాంతాలకి అవి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా మనకి మీకు తెలుసు చిన్న అంబులెన్స్ ఉంటున్నాయి, మీరందరూ చూస్తున్నారు, వాటితో కూడా మేము పంపించడం కూడా జరుగుతుంది. ఆ విధంగా కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు మనకి ఏదైతే కేంద్ర నిధులు ఉన్నాయో, రాష్ట్ర నిధులు, కేంద్ర నిధులు ఉన్నాయో గత 5 సంవత్సరాలు చాలా వరకు పెండింగ్ లో ఉంటాయి. 1924లో పెండింగ్ లో ఉన్న వాటన్నింటినీ కూడా మా సెక్రటరీస్ ఎంతో జాగ్రత్తగా వెళ్ళి పరిశీలి చేసుకోవడం, అలాగే మా డైరెక్టర్లు కూడా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతాం. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా సీఎం గారు ఒక ఫోన్ చేశారు. మేము కొన్నిసార్లు వెళ్ళాను, మా వాళ్ళు కొన్నిసార్లు వెళ్ళాం, కానీ వెళ్ళి ఒక్కసారి ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఎన్ని బకాయిలు ఉన్నాయంటే మనకి ఆ పెండింగ్ లో ఉన్న బిల్లు అని 207 కోట్లు బాకీలో వెంటనే మనకి ఇవ్వడం జరిగింది. దానివల్ల అందరికీ కూడా ఆ బకాయిలు లేకుండా ఇచ్చుకోవాల్సినటువంటి మంచి ఇది వచ్చింది. అలాగే సికిల్ సెల్ ఎనీమియా మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో ఉంటుంది. దాదాపు మన జనాభాలో మీకు అందరికీ కూడా తెలుసు 6% దాదాపు 30 నుంచి 35 లక్షలు ఉన్నారు. అంటే అది 2011 సెన్సస్ ప్రకారం చెప్తున్నాను, కానీ ఇప్పుడు ఇంకా దాదాపుగా 40 లక్షల దాకా కావచ్చు. ఇందులో దాదాపు 25 లక్షల మందికి మనం ఆల్రెడీ పరీక్ష చేయడం జరిగింది. దీనికోసమే ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనం ఒక బ్లాక్ కూడా ఏర్పాటు చేశాం. సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడో ఇబ్బంది పడి డబ్బులు ఎక్కువ తగలబెట్టుకోకుండా, ఎందుకంటే అందరూ పేదవాళ్ళే, అక్కడికి వెళ్తే వాళ్ళకి అవసరమైన బ్లడ్ ఇవ్వడానికి, వాళ్ళకి అవసరమైన మందులు ఇవ్వడానికి వైజాగ్ లోనే పెట్టాం. ఎందుకంటే మీ అందరూ కూడా తెలుసు, మనకి 9 ఐటీడీఏలు ఉన్నప్పటికీ కూడా మనకి విశాఖపట్నం చుట్టే 6 ఐటీడీఏలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ అరకు పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ లో 5 ఐటీడీఏలు ఉన్నాయి. అక్కడ ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. మీకు తెలుసు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో దాదాపుగా 95% ఎస్టీలు ఉంటే మనకి పార్వతీపురం మన్యం జిల్లాలో 40% ఎస్టీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ సికిల్ సెల్ ఎనీమియా నుండి బాధపడకుండా మనం ఇవ్వడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా రోడ్డు మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ఎక్కడైనా డోలీ మాత వచ్చింది అంటే వెంటనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఒక పిడికెడు మట్టి కూడా వేసిన పాపాన్ని ఎక్కడా పోలేదు. ఎక్కడ పేరు అక్కడ వేశారో లేదో మాకైతే తెలియదు, కానీ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం. ఎక్కడ ఒక పిడికెడు మట్టేసినటువంటి పాపాన్ని పోలేదు. కాబట్టి ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా, ఎందుకంటే అది ఎన్ఆర్జిఎస్ నుంచి అలాగే ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో 2500 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో మేము రోడ్లకి అభివృద్ధి పనులకి వెచ్చించుకున్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే డోలీ మాత్రం మేము తగ్గించుకోగలిగాం. డోలీ మాత్రలు తగ్గించుకోబట్టి పూర్వం ఉన్నటువంటి డోలీ మాత్రలు ఇప్పుడు తగ్గాయి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము ఖచ్చితంగా ఫేర్ అంబులెన్స్ వాడుతున్నాం. ఇక్కడ చిన్న రోడ్లు ఉంటాయి. ఎందుకంటే కొన్ని గ్రామాలకి చెప్పడానికే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కనీసం రోడ్డు సౌకర్యం, కనీసం ఫార్మేషన్ ఆఫ్ రోడ్ కూడా లేదు. అట్లాంటి వాటికి ఈ మధ్య కాలంలో ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ అని పార్వతీపురం మన్యం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రత్యేకంగా కలెక్టర్లు దృష్టి పెట్టి వాటికి మధ్య రోడ్డు కూడా ఫామ్ చేశాం. ఎందుకంటే అన్ని ఒకేసారి మేము బీటీ రోడ్డు వేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి కొన్ని మధ్య రోడ్డు ఫామ్ చేసుకుంటూ వాటిని డోలీ రోడ్స్ అని కూడా అన్నాం. కాబట్టి అల్లూరు సీతారామరాజు జిల్లా ఒక్క జిల్లాకి 1000 కోట్ల రూపాయలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చి రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. వారికి కూడా ఈ సభాముఖంగా అంటే ఈ పత్రికాముఖంగా వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 2500 కోట్లు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి కూడా మీ అందరి తరఫున మా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోడ్లు రావటం వల్ల ఈ రోజు చిన్న కాలువ, చిన్న సత్తాలు కానీ అంటే కాజ్వే, అంటే అక్కడ వాడుక భాషలో సత్తాలు అంటారు, కాజ్వేలు కానీ చిన్న బ్రిడ్జ్లు కానీ రోడ్డు కానీ వేసుకొని కొన్ని గ్రామాలకి వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు పూర్తి అయిపోయాయని నేను చెప్పట్లేదు, ఇంకా పూర్తి చేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి. మేము విడతల వారీగా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. విడతల వారీగా పూర్తి చేసుకొని చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఆర్టికల్ 275 గిరిజన హ్యామ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా 118 కోట్లతో 98 గిరిజన హ్యామ్లెట్స్
మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్న హ్యాబిలెట్స్ కి వాటికి కూడా ఈ నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే 53 పనులకు గాను 72 కోట్లు కూడా మనం ఇచ్చి కొన్ని పనులు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే హాస్టల్స్ కి ఎక్కడ టాయిలెట్స్ లేవు, ఎక్కడ డ్రింకింగ్ వాటర్ లేవు, హాస్టల్స్ అన్నిటికీ కూడా ప్రస్తుతానికి 60 కోట్లు మనం రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఇంకా కావాలి అంటే మళ్ళీ ఎక్స్ట్రా మనకు 30 కోట్లు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. అలాగే మనకి ఈ రోజు ఏంటంటే మొత్తం గిరిజనులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా డ్వాక్రా గ్రూపుల ద్వారా వాళ్ళకి కావలసినటువంటి పరికరాలు ముఖ్యంగా సెర్పుతో మనం కొనుగోలు చేయడానికి కూడా మనం ముందుకు వస్తున్నాం. ఇంత పూర్వం మనకి ట్రైకార్ లోన్లు వచ్చేవి కాదు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ రోజు ట్రైకార్ లోన్లు ఖచ్చితంగా మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాలు 22 కోట్లతో ట్రైకార్ లోన్లు ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఈ రోజు మీరు చూడండి, ఎక్కడ చూసినా ట్రైకార్ లోన్లో గిరిజనులు అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా లాంటి ప్లేసుల్లో, అల్లూరు జిల్లా లాంటి ప్లేసుల్లో ఏమవుతుంది అంటే మొన్నటి దాకా మీ అందరికీ కూడా తెలుసు, అల్లూరు సీతారామరాజు జిల్లా వైజాగ్ జిల్లాలో ఉండేది. వైజాగ్ లో జీ అంటే అది గంజాయిగా ఉండేది. అలా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న 11 మండలాల్లో కూడా గంజాయి విలువగా పండించి చాలా దారుణంగా చిన్న పిల్లల్ని రవాణాకు ఉపయోగించి కింగ్పిన్స్ అన్ని వెనకెక్కడ ఉండి పిల్లల్ని జైల్లో పెట్టి వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టేవారి సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఈ రోజు చూసుకున్నట్టయితే పిల్లల్ని ఖచ్చితంగా చదివించండి, ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా పెంచుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఈ రోజు 11 మండలాలు ఎక్కడ గంజాయి అనే మాట కూడా వినిపించకుండా మనం ఈగల్ టీం పెట్టి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ టీం కి 5 సభ్యులు కూడా పెట్టి, ఆ సభ్యుల నియమం మొత్తం పెట్టి విద్యాశాఖ మంత్రి గారు, హోం మంత్రి గారు, అలాగే మిగిలిన ఇద్దరు సివిల్ సప్లైస్ మంత్రి గారు, అలాగే అందరూ ఒక 5 మంత్రులు పెట్టి మా ఈగల్ టీం ని బాగా సమర్థవంతంగా పనిచేసే విధంగా చేస్తే ఈ రోజు ఎక్కడ గంజాయి కనిపించకుండా చేసుకున్నాం. ఈ రోజు పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఎందుకంటే ఇంకొక 1,00,000 ఎకరాల్లో ఎక్స్ట్రా కాఫీ కూడా పండించుకోగలుగుతున్నారు. ఈ రోజు కాఫీ పంట మనం పండించుకోవడానికి దాదాపు 2,20,000 ఎకరాల భూమిని మనం వాడుతున్నాము అని అంటే ఒకసారి మీరు ఆలోచించండి. దానికి కావలసినటువంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, కావలసినటువంటి పరికరాలు కానీ అన్ని సబ్సిడీతో ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అవన్నీ కూడా ట్రైకార్ లోన్లో మళ్ళీ అన్ని మనకి వెళ్తున్నాయని నేను చాలా సంతోషంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నిన్నటి దాకా వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడే గిరిజనులు ఈ రోజు అవన్నీ చేసుకోగలుగుతున్నారు. మనం ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం జన్మంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాగే మనం ఆ జుగాలో కూడా చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాగే మనకి పీజీటీసీలకు ముఖ్యంగా పీజీటీసీలకు మల్టీపర్పస్ సెంటర్లని మనం పెట్టుకోగలుగుతున్నాం. ఎందుకంటే హిల్టాప్ ఏరియాలో మనం ఒక పార్వతీపురం మంజం జిల్లాలో మేము ఒక నూతనంగా ఒక ఇచ్చేసాం. ఎందుకంటే ఒక కొండ హాస్పిటల్ కట్టాలి అంటే చాలా ఇబ్బంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నంగా ఆయన ఆలోచనతో అక్కడ ఒక కంటైనర్ హాస్పిటల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పారు. మేము ఒక కంటైనర్ హాస్పిటల్ అంటే ఒక కంటైనర్ ని అది ఒక 10 lakhs వరకు చోట కంటైనర్, ఒక లారీ టైప్, అది తీసుకెళ్లి దానికి 3 పార్కులు చేసి 3 రూమ్ల, ఒకటి పేషెంట్ చూసేది, ఒక డాక్టర్ గారు, ఇంకోటి మందులు ఇచ్చేది పెట్టి అక్కడ పెట్టడం వల్ల చాలా మంది గిరిజనులకు ఎంతో ఉపయోగపడింది. ఆ కంటైనర్ తీసుకెళ్లి అక్కడ మేము ప్లేస్ చేసాం. దానివల్ల గిరిజనులు కిందకి రాకుండా అక్కడే వాళ్ళు చేసుకోవడానికి బాగుంది. అలాగే కొన్ని పీవీటీసీ గ్రామాల్లో మనకి అంగన్వాడీ సెంటర్ కానీ, ప్రాథమిక పాఠశాల కానీ, సబ్ సెంటర్లు కానీ ఈ 3టికి ఉపయోగకరంగా ఉండే విధంగా మనం 60 లక్షల రూపాయలతో 75 కోట్లు వెచ్చించి 125 సెంటర్లు కట్టడం జరిగింది. ఇవి కేవలం పీవీటీసీ విలేజ్లకు మాత్రమే మనం పట్టుకుంటూ వెళ్తున్నాం. అలాగే వంధన్ వికాస్ కేంద్రాలు కూడా మనం మహిళల కోసం 1,57 లక్షలు పెట్టి మనం చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు పక్కా ఇల్లు కానీ, అనుసంధానం చేసినటువంటి రహదారులు కానీ ఇవన్నీ కూడా దర్జీ ఆవాలు మనం గిరిజనుల కోసం ప్రత్యేకంగా చేసుకుంటూ వెళ్తున్నాం. వీటిలో నీటి సరఫరా చేయడానికి కానీ, సామూహిక అంటే గృహాలు విద్యుదీకరణ. ఈ రోజు ఏంటంటే ఎవరికైనా కరెంట్ కావాలి అనుకుంటే ఇంత పూర్వం వెయిట్ చేసేవాళ్ళు ఈరోజు చేస్తారు. మనకి ఖచ్చితంగా సూర్యకర పెట్టుకోవచ్చు, అది ఫ్రీగా, ఏం లేదు, మీరు మాత్రం మాకు ఇల్లు చూపించండి అంతే.
అలా సూర్యఘర్ మొత్తం ఎస్టీలకు ఫ్రీగా పెడుతున్నటువంటి ఒక గొప్ప ప్రభుత్వం అని, ఎస్టీలు పూర్తి స్థాయిలో ఆదుకుంటున్న ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అవన్నీ కూడా ఎస్టీలు అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. ఆ విధంగా ఇక్కడ మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే గిరిజనుల కోసం మల్టీపర్పస్ మార్కెట్ కేంద్రాలు ఒక్కొక్కటి ₹1 లెక్కన 6 ఐటీడీఏలో 6 ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అక్కడ గిరిజనులకు కావాల్సినటువంటి సరుకులు, ఎందుకంటే బయట ఎక్కడో మోసపోకుండా అక్కడ చేసుకుంటే గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఆశ్రమ్ స్కూల్స్, హాస్టల్స్ వీటన్నిటికీ అప్గ్రేడ్ చేయడానికి కూడా ఒక 156 కోట్లు కూడా మనం విడుదల చేయడం జరిగింది. వాటిని కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2 సంవత్సరాల్లో పల్లెలు అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో ఇంత అభివృద్ధి జరిగిందా అని చాలా మంది కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు ఎప్పుడూ కూడా గిరిజన ప్రాంతాల్లో మనం చూడలేదు. ఇవి చూసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మీకు ఇంత పూర్వం చెప్పాను, టాయిలెట్స్ కి అయితే మొత్తం 60 కోట్లు మనం ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మనకి అటవీ హక్కుల చట్టం, ఈ అటవీ హక్కుల చట్టంలో కూడా మనం ఎక్కడెక్కడైతే ఉన్నారో మన వాళ్ళు అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో వాళ్ళకు కూడా మనకి 1,14,000 మందికి ఆల్రెడీ అన్నదాత సుఖీభవ పడింది. అలాగే RORF పట్టాలు కూడా అందరికి ఇవ్వడానికి రెడీ పెడుతున్నాం. ఎందుకంటే అన్ని ఎంతవరకు రీసర్వే జరగలేదు మీ అందరికీ కూడా తెలుసు. ఆ రీసర్వే జరుగుతున్నాయి. ఆ రీసర్వే జరగడం వల్ల ఆ పట్టాలన్నీ కూడా ఇవ్వడానికి మనం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. మీకు అందరికీ కూడా చెప్పాను, ఇది కాఫీ తోటలు 2,86,150 ఎకరాల్లో ఇప్పుడు మనం జరుగుతున్నది. దాంతో పాటు మిరియాలు, పసుపు, చింతపండు అక్కడ బాగా మనకు విరివిగా దొరికేవి. ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగకరం అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మనం సాగుకి అనుకూలంగా ఉండడానికి కూడా అక్కడ పొలాలు ఏ విధంగా ఉన్నాయని వాటిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టి అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే టీసా గ్రామ సభలు కూడా పెట్టడం జరిగింది. ఇంత పూర్వం ఎప్పుడు పెట్టలేదు. గత కాలంలో మనం 1954 గిరిజన గ్రామాల్లో పెట్టి దానికి టీసా కూడా వాళ్ళందరినీ గ్రామ సభలకి ఎన్నికలు చేసి వాళ్ళు అడిగిన వర్క్సే అక్కడ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు ఏం పనులు కావాలి అంటే ఆ పనులు ఇచ్చుకుంటూ వెళ్ళి అప్పుడప్పుడు వాళ్ళతో మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ భూ హక్కు రక్షణ చట్టం కూడా గిరిజనుల కోసం మనం అన్ని విధాలుగా చేసుకుంటూ వెళ్తున్నామని మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా మనం వేస్తున్నాం. ఇంత కోపం మీకు తెలుసు ఏం జరిగిందో ఏం జరగలేదు. అలాగే వేసుకొని వాళ్ళందరితో కూడా మనం మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే ఆది కర్మయోగి అభియానం ఈ కార్యక్రమంలోని, అలాగే జన్బార్ గారి అనే అభియాన్ ఈ కార్యక్రమంలో కూడా మనం అంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కానీ 4 జిల్లాల్లో ఉన్నటువంటి 6 ఐటీడీఏలు అన్ని రకాలుగా ఈ కార్యక్రమాలు చేయడంతో మనకి మా డిపార్ట్మెంట్ కి అవార్డు కూడా వచ్చింది. అది ద్రౌపది ముర్ము గారు గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా మా డిపార్ట్మెంట్, మా సెక్రటరీ గారు కానీ, మా అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు, అలాగే అన్ని జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి గౌరవప్రదంగా తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఇది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత చక్కగా వర్క్ చేయబట్టే ఈ రోజు మాకు ఒక అవార్డు వచ్చిన, అంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి డోలీ మౌతులు తగ్గిన 2,500 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలు రోడ్డు వేస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జరగడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 శాఖలకి అన్ని విధాలుగా సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో ఎన్నడూ లేని అభివృద్ధి, ఎన్నడూ లేని సంక్షేమం, ముఖ్యంగా గిరిజనులు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఒక పక్క ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఇంకో పక్క ట్రైబల్ వెల్ఫేర్ 2 శాఖల్లో కూడా అందరూ సంతోషంగా ఉంది. మాకు కావలసినటువంటిది ఏదనేది ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఇస్తుంది. ఎందుకంటే వీటిల్లో ఎక్కువగా మీకు అందరికీ కూడా తెలుసు, సూపర్ 6 పథకాల్లో ఎక్కువ లబ్ధి పొందుతున్నది ఎక్కువగా మహిళల పక్క, గిరిజనుల పక్క. ఎందుకంటే ఈరోజు అన్నదాత సుఖీభావ కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే తల్లికి వందనంలో మొదటి ప్లేస్ లో ముస్లింలు ఉంటే 2వ ప్లేస్ లో గిరిజనులు ఉన్నారు.
ఎందుకంటే మా ఇంట్లో ఖచ్చితంగా 4-5 పిల్లలు ఉండే పరిస్థితి, 6-7 కూడా పిల్లలు ఉండే పరిస్థితి. ఆ తల్లికి వందనం అందగానే ఆ బిడ్డని ఎంత జాగ్రత్తగా చదివించుకునే పరిస్థితి ఇంత పూర్వం ఒక్కరికే వచ్చేది. మిగిలిన అందరినీ కూడా కూలికి పంపించేవాడు. వీళ్ళు అందరినీ చదివించుకుంటున్నాం. చదువు ఒక్కటే మనిషికి అభివృద్ధి చెందుతుంది, చదువు ఒక్కటే వికాసం కలిగిస్తుంది, చదువు ఒక్కటే ఖచ్చితంగా ఆ గూడాలలో వాళ్ళకి ఖచ్చితంగా దీపం పెట్టగలదని ఈ రోజు మా గిరిజనులందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు అన్ని పథకాలు కూడా మాకు, ముఖ్యంగా ఈ మన పెన్షన్ పథకాలు కూడా 4,000 రూపాయలు రావటం అనేది పెన్షన్ గిరిజన గ్రామాల్లో అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉపాధి హామీ కూలికి వెళ్ళి వాళ్ళకి మీకు ఎంత వస్తుందో మీకు తెలుసు, వారికి 1200-1500 వస్తుంది. 4,000 రూపాయలు వస్తుందంటే ఒక వృద్ధులకో వికలాంగులకో వితంతువులకి వృద్ధులకి వస్తుందంటే అది చాలా సంతోషం. వికలాంగులకి అంటే దివ్యాంగులకి 6,000 రూపాయలు రావటం, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాడు అంటే దానిలో సికిల్ సెల్ ఎనీమియా ఉండాలి. అందుకని నేను చెప్తున్నాను, సికిల్ సెల్ ఎనీమియా వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు మందులు కొనుక్కోవడానికి, కానీ ఆ ఇబ్బంది కూడా కలగకూడదని వైజాగ్ లో ఒక హాస్పిటల్ కూడా పెట్టాం. అంటే KGH లోనే ఒక వేరేగా మనం ఒక బ్లాక్ పెట్టుకున్నాం. కాబట్టి వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. అలాగే మంచానికి అంకితమైపోయిన వాళ్ళు ఇంకొక సహాయంతో లేస్తున్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో అందరికీ మేము ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో గిరిజన గూడాల్లో రేషన్ కార్డు ఇచ్చాం, ఆధార్ కార్డు ఇచ్చాం. ఎందుకంటే చాలా వరకు శ్రీశైలం ఏరియాలో, నెల్లూరు ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు అంటే కొండ మీద ఉన్నటువంటి గిరిజనులు కూడా రేషన్ కార్డులు ఆధార్ కార్డులు తీసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో, మన్యం జిల్లాలో. కానీ శ్రీశైలంలో, నెల్లూరులో ఉన్నటువంటి సుగాలి, కొన్ని ఏరియాలో ఉన్నటువంటి యానాదులు ఇట్లాంటి వాళ్ళు తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏలకు చెప్పి, అక్కడ ఉన్న లోకల్ గా ఉన్నటువంటి సచివాలయాలకు చెప్పి వాళ్ళకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇప్పించడం జరిగింది. అందుకని వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇల్లు కూడా అందించడానికి త్వరలో మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ 2 సంవత్సరాలలో అన్ని విధాలుగా మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, దానికి మీ అందరి సహకారం కూడా చాలా ఉంది. ఎక్కడైనా ఒక దగ్గర ఒక ఇబ్బంది జరిగిందంటే ఖచ్చితంగా ఎవరో ఒక సోదరుడు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉంది చూసుకోండి అని కూడా చెప్పే సోదరులు మీలో కొంతమంది ఉన్నారు. కాబట్టి మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో, మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 శాఖల గురించి పూర్తి వివరాలు మీ ముందు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గిరిజన స్కూల్స్ కి అన్ని పోస్ట్ మంజూరయ్యాయి. డిఎస్సి ద్వారా ఎంతమంది అపాయింట్ అయ్యారు. అదేవిధంగా చూసుకుంటే డిఎస్సి మీద కొంత వివాదం జరుగుతుంది, వైసీపీ విమర్శలు చేస్తుంది, ఒక కులానికి ఎక్కువ ఇచ్చేసారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎట్లా చూస్తారు సార్? అందుకే ముందే చెప్పాను, డిఎస్సిలో మాకు 2,000 పోస్టులు వచ్చాయి అని ముందే చెప్పాను. 16,500 పోస్టుల్లో నోటిఫికేషన్కే మాకు 2,000 పోస్టులు. ఒక పక్క ఆశ్రమ స్కూల్స్ కి, ఇంకో పక్క మనకు గురుకులాలకు కలిపి 2,000 పోస్టులు ఇచ్చారు. అంటే ఒకే కులానికి అని అంటే అది నేను చెప్పలేనండి. ఎందుకు అని అంటే సిగ్గు అనిపిస్తుంది ఆ ప్రశ్నకి నాకు సమాధానం చెప్పడానికి. 16,500 మంది ఈ రోజు పోస్టులు తీస్తే అందులో 16,300 మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. అందరూ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ఉద్యోగం చేసుకుంటూ ఇప్పటికీ నాకు తెలిసి 10 నెలలు అయింది అనుకుంటారు. జీతాలు తీసుకున్నారు. వాళ్ళకి మొదటగా ఏదైతే ఇస్తారో ట్రైనింగ్ ఇచ్చారు. ఈ రోజు పడుకొని ఇచ్చారు వీళ్ళు కామెంట్ చేయడానికి. ఇలాగే చెప్పారండి, గత ప్రభుత్వంలో డిఎస్పీలన్నీ ఒకే వర్గానికి ఇచ్చేశారు, ఒకే దీనికి ఇచ్చేశారు అని. ఈ రోజు ఆల్రెడీ మీ సోదరులందరూ కూడా కొన్ని పేపర్లలో రాశారు, చూశాను నేను, ఏ కులానికి ఎన్ని పోస్టులు ఇచ్చారు అని. మీకు అందరూ కూడా తెలిసే విషయం. అంటే రిజర్వేషన్ అది దేనికి పెట్టారండి? అలా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీలకి ఇన్ని, ఎస్సీలకి ఇన్ని, బీసీలకి ఇన్ని, ఓసీలకి ఇవ్వని పెట్టారు. రిజర్వేషన్ అదే కదా. ఆ రిజర్వేషన్ పెట్టిన తర్వాత ఆ పోస్టులు ఇవ్వకూడదు, ఈ పోస్టులు ఇవ్వకూడదు అని ఎట్లా అవుతుంది? ఎస్సీలకి 2,000 పోస్టులు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చారు ఎస్సీలకి. ఇంకా బీసీలకి కొన్ని పోస్టులు ఇచ్చారు, ఎస్సీలకి ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి కదండి. ఉండకుండా చేయకుండా ఇవన్నీ చేస్తుంటే అది ఏం పనది? నేను చెప్పేది ఏంటంటే, గత 5 సంవత్సరాలు మీకు టీచర్లు గుర్తురాలేదు, స్కూళ్ళు గుర్తురాలేదు, ఎవరైనా టీచర్లు వెయ్యాలని గుర్తురాలేదు.
మీకు గుర్తొచ్చింది ఒక్కటే గుర్తొచ్చింది, వాలంటీర్లు వేసుకున్నారు, మీరే తీసుకున్నారు, అది వేరే విషయం, ఎలా అయిపోయింది. కానీ ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే, ఈ రోజు మీరు చూసుకుంటే 16,500 టీచర్ పోస్టులు తీశారు. మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇంతవరకే తీసిన పోస్టులు, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యలో మీరు ఏమైనా తీశారా? చేశారు అసలు? అంటే ఏదో ఒకటి ఉనికి కాపాడుకోవడానికి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు కూడా రెడీగా లేరు నాకు తెలిసి. ఎందుకంటే ఇలాంటి భాష, ఇలాంటి మాటలు, ఇలాంటి వితండవాదం, ఇలాంటి ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళే దాన్ని రెన్యూవల్ చేయకుండా దిగిపోయిన తర్వాత మీరు అడిగారు, గుర్తుందా మీకు అందరికి? ఆయన సంతకం పెట్టి కదా వెళ్ళాలి. సంతకం పెట్టకుండా ఎప్పుడో 5-6 నెలల క్రితం వాళ్ళని తీసేశారు. కానీ వాళ్ళు ఉపయోగించుకొని ఇప్పుడు చెప్పుకొచ్చారు ఏంటని, వాలంటీర్ ఉద్యోగాలు టీడీపీ వాళ్ళు తీసేశారు. వాళ్ళు నిజమనుకుని నమ్మారు. మేము ఆ జీరో కార్డు చూపించిన తర్వాత వాళ్ళు భయపడి నిజమే కదా, ఇంత మోసం చేశాడా జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు కాంపుకున్నారు. ఈ రోజు టీచర్లు అంటే ఇది మొదటి నుంచి పడదేమో నాకు తెలిసి. మొదట్లో టీచర్ని ఎక్కడికి ఉంచారు మీకు తెలియదా? మద్యం షాపుల ముందు ఉంచారు, ఆ తర్వాత టాయిలెట్ అడగడానికి ఉంచారు, ఆ తర్వాత ఈ రోజు ఏం చేస్తున్నారు? టీచర్లు అల్లరి పెట్టాలి, వీళ్ళు అధికారంలోకి వస్తే టీచర్లు తీసేస్తారట. ఏం కారణం అండి ఇది? నాకు అర్థం అవుతుంది. మీ వాలంటీర్ పోస్టులు ఇష్టానుసారం తీర్చడానికి వేసడానికి ప్రభుత్వం ఒక నియమ నిబంధనలతో పెడితే మేము పోస్టులు తీసేస్తున్నాం అంటే కొత్తగా వచ్చినటువంటి కొంతమంది పిల్లలు చాలా వాళ్ళు ఏమంటే భయపడుతున్నారు, నిజంగా మా పోస్టులు తీసేస్తున్నారేమో అని భయపెట్టాలని. ఎందుకంటే ఈ మొదటి నుంచి భయపెట్టే రాజకీయాలు అలవాటు. ఆ భయపెట్టే రాజకీయాలకి కాలం చెల్లిపోయిందని ఆయనకు కూడా తెలిసేటప్పటికి టైం దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ భయపెట్టాలనుకుంటే భయపడడానికి అయితే ఎవరు రెడీగా లేరు, అది ఆ విషయం అందరికీ తెలిసిన విషయం. కాబట్టి రిజర్వేషన్ ప్రకారం ఖచ్చితంగా ఇచ్చారు. ఆ రిజర్వేషన్ కూడా మీకు తెలుసు. దాని గురించి మీకు చెప్పాలి అంటే నేను మొత్తం వివరంగా చెప్పమంటే మొత్తం చెప్తాను. లేదు, ఎందుకంటే హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటో మీ అందరికీ తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు, అంతే కదా. ఎందుకంటే ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ అని వదిలేశారు. కానీ మహిళా రిజర్వేషన్ ఏది, స్పోర్ట్స్ కోటా ఏది, దివ్యాంగులకు ఏది రిజర్వేషన్, ఇవి హారిజంటల్ రిజర్వేషన్ కావాలి కదా. మరి కోర్టు తీర్పిచ్చితే దాని ప్రకారం వెళ్ళాలి కదా. వెళ్ళకుండా వాళ్ళకి అన్యాయం చేస్తారు, వీళ్ళకి అన్యాయం చేస్తారంటే ఇది మీకు తెలుసుకోవడానికి 10 నెలలు పట్టిందా? అంటే 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నారు, 2 సంవత్సరాల తర్వాత ఏదో ఒక టాపిక్ కావాలి, గురించి కోల్పోకూడదు కాబట్టి చెప్తున్నారు. దానికి ఒకసారి మీరన్నా ఆలోచించండి, అది విజ్ఞతతో ఆలోచిస్తే అర్థం. ట్రైబల్స్ లో కొన్ని వర్గానికి డెవలప్ అయినట్లుగా యానాదులు, చెంచులు వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడలేదు. ఏ దశలో అయితే గతంలో ఉన్నారో ఇప్పుడు కూడా అదే దశలో ఉన్నారు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి మీ డిపార్ట్మెంట్ తరఫున ఏం చేస్తున్నారు? అంటే రాయలసీమలో శ్రీశైలం, నల్లమలడుగులో ఉన్నారు సార్. నేను అదే ఇందాక కూడా చెప్పాను సార్, మీరు అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అంటే 9 ఐటీడీ ఉన్నాయి సార్. నెల్లూరులో కానీ, శ్రీశైలంలో కానీ యానాదుల కోసం, చెంచుల కోసం, సుగారీల కోసం ఈ ఐటీడీఏ ఉన్నాయి. ఈ ఐటీడీఏలో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పటిదాకా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చేదాకా వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డు కూడా లేవు. దానివల్ల వాళ్ళకి పెన్షన్ రావట్లేదు, ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. కనీసం వాళ్ళు ఉన్న ప్లేస్ లో వాళ్ళు కొన్నాళ్ళ పాటు ఇక్కడ నుండి అంటే మూవింగ్ అవుతుంటారు, మీకు తెలుసు, సంచార జాతులు. అట్లా వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ గోరును కూడా తీసుకోలేకపోతున్నారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొత్తం ఇక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్, అన్ని ఐటీడీఏలో మీటింగ్ పెట్టిన తర్వాత చాలా మందితో అక్కడ పొలాల పెద్దలతో కూడా మాట్లాడినప్పుడు అక్కడ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఎక్కడెక్కడ లేవు, ఇక్కడ కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, అందరికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ కూడా పెడుతున్నాం, హౌసింగ్ శాంక్షన్ చేస్తాం. వాళ్ళని సంచార జాతుల వాళ్ళని కదలకుండా ఉంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడానికి, వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడానికి మనం చూస్తున్నాం. దానికోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మేము కానీ మా అధికారులు కూడా మాట్లాడుతున్నాం. మాకు వరకు కాకపోతే అది కూడా మనం చేయడం వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటి సంక్షేమం, ఏంటి అభివృద్ధి అనేది కూడా చూస్తున్నాం. అక్కడ కూడా వాళ్ళు అక్కడ నన్నాలు తీస్తారు, వాళ్ళ కోసం 2 ప్రాజెక్టులు పెట్టారు. నన్నాలు తీసి ఎక్కడికో చదువుకోకుండా అక్కడ తీసుకొచ్చి ఆ నన్నాలు శుద్ధి చేసి అవి
ప్యాక్ చేసి అమ్ముకోవడానికి కోసం. అలాగే గిరిజన ఉత్పత్తులు ఏమున్నాయో తీసుకొచ్చి అక్కడ ఐటీడీఏలో అక్కడ ఇవ్వడానికి కోసం కూడా ఆ ఏర్పాట్లు చేస్తున్నాం. వాళ్ళకి కూడా అన్ని విధాలుగా ఆదుకోవడానికి ఈ 2 సంవత్సరాలు మనం ఎంతవరకు చేయగలము. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత ఒక 6 నెలలు పట్టింది నాకు అందరితో మీటింగ్ పెట్టడానికి, తెలుసుకోవడానికి. ఎందుకంటే మీకు తెలుసు, నేను కొత్తగా మంత్రి, ఫస్ట్ టైం మంత్రి. మీటింగ్ పెట్టిన తర్వాత తెలుసుకున్న తర్వాత మొత్తం అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. కంపేర్ చేస్తే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళకు ఇచ్చినట్టుగా డెవలప్మెంట్ యాక్టివిటీస్, రాయలసీమలో ఉన్న చెంచులకు వాళ్ళకి ట్రైబల్స్ అన్నట్లేదు అనేది అదే సార్ చెప్తున్నాను. అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారు సార్. అది ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చేస్తాను సార్. ఎందుకంటే ఎస్టీస్ అంటే అందరూ ఒకటే సార్, ఒకటి కాదు. ఇక్కడ ఏంటంటే మీకు లంసమ్ గా కనబడుతుంది సార్. ఎందుకంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో 95% ఎస్టీలు ఉన్నారు సార్. కాబట్టి అక్కడ ఏమి ఇచ్చినా మొత్తం అంతా ఎస్టీస్ కనిపిస్తారు. అలాగే పార్వతీపురం మంజూరు జిల్లాలో 40% ఎస్టీలు ఉన్నారు, అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక నియోజకవర్గంలో 1000 మంది ఉంటే ఇంకో నియోజకవర్గంలో 1500 మంది ఇలా ఉన్నారు. కాబట్టి అక్కడ రావాల్సినటువంటి ట్రైబల్ సప్లై నిధులు వాళ్ళు కేటాయించే విధంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం సార్. 2004లో వైఎస్ఆర్ గవర్నమెంట్ లో డ్రగ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అప్పుడు అది ఎల్ఐసి తోటి లింక్ చేశారు. లింక్ చేసి వాళ్ళకు బాండ్లు ఇచ్చారు. మొదటి పెట్టుబడి ₹1,00,000, రెండో పెట్టుబడి 30,000. అయితే ఆ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని ఆ స్కీమ్ ఆపేశారు. వాళ్ళకి డబ్బులు కట్టట్లేదు స్కీమ్. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తారా, లేకపోతే కట్టిన వాళ్ళకి పరిస్థితి సార్? అది రాష్ట్రం విడిపోయేటప్పుడు అదేమైందంటే ఇంకా అది హైదరాబాద్ లోనే ఉంది సార్. మొత్తం అంతా మన వరకు ఇంకా రాలేదు. అది ఆల్రెడీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెళ్ళి మాట్లాడటం, ఢిల్లీ స్థాయి వరకు వెళ్ళి మనం మాట్లాడడం జరిగింది సార్. అది మన అమౌంట్ మనకి ఇస్తే మనం ఇవ్వగలుగుతాం సార్. అది ఇంకా దీనిలోనే ఉంది. కాబట్టి దాన్ని మేమైతే ఎవరెవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ఇవ్వమని ఎప్పుడు చెప్పలేదు సార్. కారణం ఏంటంటే మనకి సెపరేషన్ జరిగిన తర్వాత ఈ 2 ఏళ్లలో అక్కడ నుంచి మనకి ఇంకా త్వరలో అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం మాట్లాడడం జరిగింది. 2025 సంబంధించి డిఎస్సి పోస్ట్ లో దగ్గర 2000 మందికి ఎస్టీలకు వచ్చాయని చెప్పారు. ఇందులో ప్రిమిటివ్ ట్రైబ్స్ కి సంబంధించి ఎన్ని పోస్టులు వచ్చాయి, గతంలో వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉంది, అంటే ఉద్యోగాల పరంగా ఏమన్నా పెరగడం జరిగింది? అది పీవీటీజీ ఆదివాసీ చెంచుగిరి సార్. యాక్చువల్ ఏంటంటే 2000 మొత్తం అంతా అన్ని స్కూల్స్ కలిపి ఇచ్చారు సార్. అన్ని కలిపి ప్రిమిటివ్ ట్రైబ్స్ కి ఇన్ని వచ్చాయి. పీవీటీజీ యాక్చువల్ ఏంటంటే పీవీటీజీ అనేది మనం వేరే దానికి రిజర్వేషన్ పెడుతున్నారు కానీ దీనికి రిజర్వేషన్ లేదండి. 6% మామూలుగా ఇస్తున్నారు ఎస్టీలు రిజర్వేషన్. కాబట్టి ఎస్టీలు అందులో కూడా ఎస్టీలు ఉంటారు, పీవీటీసీలు ఉంటారు. ఎస్టీస్ లో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. వేరేగా ఎంతమంది అనేది కాదు. అంటే ఎస్టీ అనగానే సబ్ క్యాస్ట్ ప్రైవేట్ చేయట్లేదు. మాకు ఏబిసిడి లేవండి, అంతా ఒకటే. ఎస్టీలు 6%. వచ్చాయి సార్, వచ్చాయి, అందరికీ వచ్చాయి ఖచ్చితంగా 100% చెప్తాను. అటవీ శాఖకు సంబంధించిన అధికారులతో మీకు ఎక్కువ ప్రాబ్లం ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారితో రివ్యూ జరిగినప్పుడు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎం గారు కూడా సీరియస్ అయ్యారు. సో అదేమైనా కంప్లైంట్లు అనేవి ఇప్పుడు క్లియర్ అయ్యాయా? ఎక్కడైనా అంటే ఇబ్బందులు ఇంకా అవి ఎట్లనే కంటిన్యూ అవుతున్నాయి సార్? అది చిన్న ఇబ్బందులే సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఒక రోడ్డు వేయాలి అనుకునేటప్పుడు అటవీ శాఖ పర్మిషన్ కావాలనుకున్నప్పుడు మన రోడ్డు ఒకటి పెట్టేటప్పుడు ముందుగానే ఈ అధికారులు కూర్చొని మాట్లాడుకోవాలి. మనం ఈ రోడ్డు పెడుతున్నాము, ఏం చేయాలని. ఒకేసారి 5-6 కిలోమీటర్లు రోడ్డు పెట్టడం కాకుండా మనం కొంచెం అంటే 1 కిలోమీటర్ లేదా ఒక 30 కిలోమీటర్ అలా పెట్టుకుంటూ వెళ్ళాలి సార్. యాక్చువల్గా రోడ్ సార్, ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఈ ఇబ్బంది ఉంటుంది. అక్కడ అటవీ శాఖ అధికారులు కూడా వాళ్ళు ఏదో కావాలని ఆపరు. వాళ్ళ ఉద్యోగదానం, మాకు కూడా రోడ్డు కావాలి, ఇది మా ట్రైబల్ వెల్ఫేర్, మా ఉద్యోగదానం, అంతే తప్ప ఎవరు ఆపాలని ఉద్దేశం కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత బాగా సులభతరం అయింది. ఇప్పుడు డిఎఫ్ఓలు అందరూ కూడాను ఎక్కడైనా పర్మిషన్ కావాలంటే వెంటనే ఇస్తున్నారు, చేస్తున్నారు. అది కేంద్రంతో కూడా మాట్లాడడం జరిగింది. స్టడీ సర్కిల్స్ పెట్టామన్నారు అంటే కంటిన్యూగా రన్ అవుతాయా లేదా కేవలం సీజన్ వైజ్ గా ఉంటాయి? స్టడీ సర్కిల్స్ ఆల్రెడీ 3 పెట్టడం జరిగిందండి. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయి మనకి.
ప్రజెంట్ రన్ అవుతున్నాయి. రన్ అవుతూనే ఉంటాయి, అది ఆపేయడం లేదు. 3 స్టడీ సర్కిల్స్ అందుకనే పెట్టాం. పిల్లలు ఏ ట్రైనింగ్స్ కావాలంటే ట్రైనింగ్స్ తీసుకుంటారు. ఈ సరిహద్దు ప్రాంతంలో ఒరిస్సాతో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతవరకు వచ్చినాయి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగిందండి. అలాగే మనం ఏంటంటే ఈ సరిహద్దు గ్రామాలు 22 గ్రామాలు ఉన్నాయి. ఆ 22 గ్రామాలలో అది చాలా సంవత్సరాల క్రితం అది సుప్రీంకోర్టులో స్టేటస్ కోరుతుంది. దానివల్ల ఏమిటి అంటే అక్కడ గిరిజనులకి నేనేమంటానంటే గిరిజనులు ఎక్కడ బ్రతకాలి, ఎక్కడ వాళ్ళు ఉండాలనుకుంటే వాళ్ళ ఇష్టం. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు కాబట్టి అక్కడ ఉండాలనుకుంటే అక్కడే ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో గత టైంలో ఎప్పుడు అలాంటి ఇబ్బంది లేదండి. గత ప్రభుత్వం వచ్చినప్పుడు మహానుభావుడు వెళ్ళి ఆ ముఖ్యమంత్రితో ఏం మాట్లాడాడో తెలియదు. ఆ తర్వాత స్టార్ట్ అయింది తగుమా. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చేయటం, ఏదో బిల్డింగ్ కట్టేయటం, ఒక రోడ్డు వేసేయటం, ఇలా చేయటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మన ప్రభుత్వం వచ్చాక, పూర్వం ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ మనం తగులాడుకోవడానికి లేదు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తే చాలా వరకు అది కంట్రోల్ అయింది. ఇప్పుడు ఏమంటే చిన్న చిత్తగా ఉంటాయి, మీకు తెలుసు. కొంతమంది పై వరకు తెలియకుండా కూడా జరిగే కొన్ని ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. నేను కూడా అక్కడ గవర్నర్ గారితో కూడా అందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అంత సమస్య లేదు. ఇంత పూర్వం ఏంటంటే వచ్చే సమస్య బిల్డింగ్ తిరగేసేయడం, లేదా బిల్డింగ్ కట్టేయడం, వాళ్ళు మాకు చెప్పుకొని రోడ్ వేసేయడం, ఇలా ఉండేది. రోడ్లు వేసేది. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అంతవరకు ప్రమాదం లేదు. చిన్న చిన్న ఉంటే వాటిని కొంచెం గట్టిగా నడుపుకుంటున్నాం. అంటే ఎవరి భూభాగంలో వాళ్ళు ఉన్నాం. గిరిజన ఇష్టం, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ వెళ్తాం. ఆయన ఇష్టం ప్రకారం చేస్తారు. అంతేగాని గిరిజనులు మీరు ఆపడానికి లేదు అని చెప్పడం జరిగింది. అంతే. వాళ్ళు కావాలి అనుకుంటే ఏ వ్యాపారానికో, లేదో వైద్య సదుపాయానికో, లేకపోతే ఇంకా దేనికో ఫ్రెండ్లీగా ఎప్పుడైనా ఎన్నటైం రావచ్చు. కానీ మా మీద 3వ నేతలు పెట్టడానికి, మమ్మల్ని డిక్టేట్ చేయడానికి అయితే వస్తే ఊరుకోను చెప్తాను. అంతే. విలేజెస్ పెంచాలని చెప్పి అడుగుతున్నారు. 2019లో ఎన్హాన్స్ చేశారు. తర్వాత ఇప్పటివరకు ఏం లేదు. అడుగుతున్నారు అంగన్వాడీ కార్యకర్తలకు పరిశీలనలో ఉంది సార్. ఎందుకంటే అంగన్వాడీ కార్యకర్తలు అడిగిన 10 కోట్లలో 9 తీర్చారు సార్. 9 తీర్చారు. ఈ గ్రాడ్యుయేటీ కానీ, అగ్రికల్చర్ కానీ, వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్స్ కానీ, వాళ్ళకి ఏంటది స్కూల్లో ఇచ్చినటువంటి సదుపాయాలు కానీ, వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, ఇవన్నీ సెల్ ఫోన్స్ కానీ, అలాగే వాళ్ళకి వండుకోవడానికి ఎంత పూర్వ పాత్రలు ఉండే కాదు, ఇప్పుడు మనం ఇచ్చిన పాత్రలే, ఆ ఇండక్షన్ స్టవ్స్ కానీ చాలా వాళ్ళకి కావాల్సినటువంటి 10 వాళ్ళ కోర్టులు ఇస్తే అందులో 9 అయ్యాయి. ఎందుకంటే ఇంతకు పూర్వం గత ప్రభుత్వంలో వాళ్ళ మీద కేసులు పెడితే మన ప్రభుత్వం వచ్చాక ఆ కేసులు కూడా మేము తీయించామండి వాళ్ళ మీద. వాళ్ళు 40 రోజులు ధర్నా చేసుకుని కూర్చుంటే వాళ్ళు పాపం సంక్రాంతి కూడా జాయింట్ ఫస్ట్ కూడా కూర్చుంటే వాళ్ళు ఆ రోజు ఏం చెప్పారు, మహిళా మనకి ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా మేము అది చేసుకుంటూ వెళ్తున్నామండి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందండి. ఎందుకంటే మీకు కూడా తెలుసు ఎంత ఆర్థికంగా మనం ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి ఒక్కొక్క ఇబ్బందిని మనం చేసుకుంటూ వెళ్తామండి. అలానే మిడ్ డే మీల్స్ సంబంధించి పెరిగిన ధరలతో కంపేర్ చేస్తే అది సరిపోదు అని చెప్పారు. 24 పైసలు అదేమన్నా ఎన్హాన్స్ చేస్తారు. అది కూడా పరిశ్రమలో ఉందండి, అవకాశం ఉంది ఇంకా. ఓకేనా సార్? మేడం, ఇప్పుడు ఐటీఐ ప్రాజెక్ట్ ఇప్పుడు కేటాయించిన నిధులను మీరు రిప్రజెంటేషన్ ఐటీఐ ప్రాజెక్టు ఇప్పుడు వరకు కేటాయించిన నిధులు మీరు రిప్రజెంటేషన్ అది మీరు ఎంత కేటాయించారు, రిప్రజెంటేషన్ ఎంత అయింది? మనకి ఐటీడీఏలో మొత్తం 9 ఐటీడీఏలో మనం ఆల్రెడీ మనకి ఏంటంటే డిఎస్పీ నిధులు ఒక 8,000 కోట్లు ఆల్రెడీ. దీనిలో 64% ఇప్పటికి మనం ఖర్చు పెట్టాం. అన్ని ఐటీడీఏలకు ఇవ్వడం 64% అయిందండి. మీకు అంటే డీటెయిల్ కావాలంటే తర్వాత ఆ పేపర్ చాలా దుర్భరమైన జీవితం చెప్తా ఉన్నారు. పెద్ద సినిమా కూడా వచ్చింది, దాంట్లో కూడా సేమ్ ఐడెంటిటీ కోల్పోయినటువంటి గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. 75 సంవత్సరాలు అయిపోయింది. సినిమా చూసి అని నిజం అనుకోకండి సార్, దయచేసి ప్లీజ్.
సినిమాలో మీరు ఒకేసారి 100 మంది కొట్టేస్తారు సార్, మీరు నేను కొట్టలేం కదా సార్. ఆ సినిమాని చూసాను నేను అనుకోకండి. నేను ముందే చెప్పాను మీకు, కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికి కొంతమంది దగ్గర రేషన్ కార్డు ఆధార్ కార్డులు కూడా లేవు. వచ్చిన తర్వాత మేము చేసుకుంటూ వెళ్తున్నామని కూడా చెప్పాను. ఎందుకంటే దాదాపు 35 లక్షల మంది గిరిజనులు, అందులో రేషన్ కార్డు లేని కూడా కొంతమంది ఉన్నారు, నేను ఒప్పుకుంటున్నాను. అందుకని చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మీకు ఏంటంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు అక్కడ సచివాలయం సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మాకు రేషన్ కార్డు కావాలని కూడా అడగట్లేదు. కొంతమంది యానాదులు సుగాలీలు వీళ్ళు ఏంటంటే కొంతమంది సంచార జాతులు, నాకు చెప్పినట్టుగా సంచార జాతులు ఏంటంటే వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారో తెలియట్లేదు. అట్లాంటి వాళ్ళు మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఉండండి, ఇక్కడే ఉండండి, ఉంటే మీకు ఏదైనా మేము చేయగలుగుతాం. మీరు ఎలా అనుభవుతుంటే చేయలేదు, కానీ అట్లీస్ట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు అని తీసుకోండి అని ఈ ఐటీడీఏ పరిధిలో వీళ్ళు ఉంటారు, రేషన్ కార్డు ఇవ్వండి అని ఆ విధంగా కూడా చేసుకుంటూ వెళ్తున్నామండి. హిల్ టాప్ ఏరియాలో కూడా కొన్ని దగ్గర లేకపోతే వాళ్ళకు కూడా చేసామండి. ఇప్పుడు మీరు హిల్ టాప్ ఏరియాలో ఎక్కడ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకుండా లేదండి. అంటే భూమి చూసినంత అంటే నేను ఆ సినిమా చూడలేదు, సారీ నాకు తెలియదు. యాక్చువల్ గా సినిమాలో జరిగినవన్నీ విజిట్ కావండి. ఏదో రిజర్వేషన్ ఉంటుంది కదా, 10% ఉంటే 90% రాసుకుంటారు కదండి. కదా సినిమా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అరకులో ఒక బెడ్ బ్యాంక్ అనేది లేదండి. ప్రైవేట్ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి రన్నింగ్ లో ఉంది. ఈయన వస్తేనే బియ్యం పెడుతున్నారు. ఇప్పుడు దాకా అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నది సార్, అక్కడ మెడికల్ కాలేజే కట్టలేదు వాళ్ళు, మేము వచ్చిన కట్టడం మొదలు పెట్టాం. అక్కడ హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఏంటంటే 100 పడకల హాస్పిటల్ ఎంత పూర్వం ఉండేది, డాక్టర్లనే ఉంచలేదు వాళ్ళు గత 5 సంవత్సరాలు. మేము వచ్చాక ఇప్పుడు డాక్టర్లు అక్కడ పెడుతున్నాం. ఇప్పుడు వాళ్ళకి క్వార్టర్స్ కడుతున్నాం. ఎందుకంటే అందుకోసమనే అన్ని ఇబ్బందులు ఉండకూడదు, ఎవరైనా ఇబ్బంది లేకుండా వైజాగ్ వస్తారని వైజాగ్ సెంటర్ పాయింట్ అని వైజాగ్ పెట్టాం. ఇప్పుడు అరకు వాడలో కూడా 100 బెడ్ హాస్పిటల్ ఉంది, వాళ్ళ డాక్టర్లు కూడా పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు అందాలి, వైద్య సదుపాయాలు అందాల ఉద్దేశంతో అవుతుంది. మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు పూర్తవలేదండి, అవుతుంది. మనం ఇచ్చిన నిధులతో ఇప్పుడు పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఏంటంటే వైద్య సదుపాయం పూర్తి స్థాయిలో అందుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఎందుకు పూర్వం కంటే బెటర్గా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే డాక్టర్స్ ఇంత పూర్వం కంటే వెళ్తున్నారు, మేము బర్త్ వెయిటింగ్ హాల్స్ పెడుతున్నాము. కాబట్టి అలాగే ఏఎంఎస్ కానీ వీళ్ళ స్టాఫ్ కానీ కొంతమంది వేసాము, వాళ్ళు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందుతున్నాడు. ఈ అరకు ప్రాంతాల్లో కాఫీ వెరీ ఇంపార్టెంట్ అనే తెగులు వచ్చింది కదా, అది కంట్రోల్ అయిపోయింది. కంట్రోల్ అయింది. అప్పుడే కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ. Welcome to RVTV Breaking News. Stay informed with RajadhaniVartalu.com.